ఏం రాస్తున్నావురా? అసైన్మెంట్ రాస్తున్నారా? నేను రాత్రి రాసావుగా, అయినా ఒక్కసారేగా, రెండోసారి ఎందుకు రాస్తున్నావు? నేను రాత్రి నువ్వు ఇచ్చింది రాశాను. మార్నింగ్ నా గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ పంపించింది రాయమని. నువ్వు ఇచ్చింది రాసేది ఇచ్చింది రాయకపోతే ఫీల్ అవుతుంది కదా. ఓ నిజమేరా, నేను అసలు ఈ యాంగిల్ ఆలోచించలేదు. ఏం చేస్తున్నావురా బంగారం? ఇప్పి తింటున్నా ఇప్పుడే. ఇప్పి తింటున్నావా? ఇప్పి తింటుందా సిగరెట్ దానికి? ఇప్పి తింటామంటే ఏంటి మామ? ఇప్పి తింటున్నా అంటే బట్టలు ఇప్పి తింటున్నా అర్థంరా? చిచి అది కాదేమో మామ. నువ్వు ఇంగ్లీష్ మీడియం, నేను చెప్పే చేస్తాం సత్తుపల్లి. నాకు తెలియదు ఎప్పుడు ఉంటేంటో. అవునా? చిచి అదేం అలవాటే? నాకు చిన్నప్పటి నుంచే అలవాటు. నువ్వు మరీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? ఇప్పి తినడానికి సిగ్గెందుకురా, ఇంట్లో అందరం ఇప్పే తింటాం నైట్. ఓహో ఫ్యామిలీ ప్యాకేజా? అవును. మరి బరి తెగించేసినవే నువ్వు. నువ్వు ఇప్పి తినలేదా ఎప్పుడు? చిచి నాకు నచ్చదలా. ఒకసారి ఇప్పి తింటే కదా తెలిసేది నచ్చుతుందో లేదో. ఏ అపో, నాకు అసలుగా ఫుల్ సిగ్గు. నువ్వు ఇట్లా మాట్లాడుతున్నా నాకు ఏదో పోల్ డాన్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. హెల్త్ కి చాలా మంచిదిరా ఇప్పి తింటే. ఏంది ఇప్పి తింటేనా? ఎలా? స్టమక్ చాలా లైట్గా ఉంటది ఇప్పి తింటే. ఒకసారి నేను నీకు తినిపియాలా, టేస్ట్ తెలుస్తుంది. దీని తల్లి అదృష్టం ఉండాలిరా నాతో ఇప్పి తినిపించుకోవడానికి. నువ్వు మరి పచ్చి మాట్లాడుతున్నావు ఏందే? మరి ఇంటికి రిలేటివ్స్ వస్తే ఎలా? వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు ఇప్పి తింటారు, లేకపోతే వాళ్ళ ఇష్టం. మీరు వాళ్ళ ముందు తింటారా, లోపలికి వెళ్ళి తింటారా? ఆయన నిన్న మన లంగతనం చేస్తున్నా దొంగతనం చేస్తున్నా వాళ్ళ ముందే తింటా. ఇలాంటి ప్రక్రియ వింటమే ఫస్ట్ టైం తెలుసా? అయినా ఫుల్ మంది తింటారు ఇప్పి. టీవీలో కూడా యాడ్స్ వస్తాయి, ఎప్పుడు చూడలేదా? ఎప్పుడు FTV MTVలో కూడా చూడలేదు ఇలాంటి యాడ్స్. మరి ఫంక్షన్స్కి వెళ్తే కూడా ఇప్పి తింటారా? ఫంక్షన్స్కి వెళ్తే ఇప్పి ఎప్పుడు తినలేదురా, కష్టం, అక్కడ ఎవరు పెట్టరు కదా. పెట్టడమేందే దరిద్రంగా, నాకైతే చిరాకేస్తుంది. మనం మాత్రం మన పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ ఇప్పి పెడదాం. అలా అయితే మన పెళ్ళికి సన్నీ లియోను, మియా ఖలీఫా, ఇమ్రాన్ హష్మి వీరనే పిలవాలి. సంజ ఏంట్రా బూతులు మాట్లాడుతున్నావు? ఈ విడ్డూరం విన్నారా? ఇవి బూతులు అంటండి. మరి ఇది చెప్పే కాన్సెప్ట్ ఏందో? వా అవసరమైతే ఇప్పి తినే వాళ్ళే పెళ్లికి రండి అని మన కార్డులో వేపిద్దాంరా. ఇప్పి తినడమే మన పెళ్లికి స్పెషల్. ఈ టైప్ ఆఫ్ పెళ్లి భూప్రపంచంలోనే కాదే ఏ గ్రహంలోనూ జరుగుండదు. మన పెళ్లికి మనం మండపంలో ఉంటాం కదా, అప్పుడు సర్వర్స్తో ఇప్పి పెట్టిద్దాం. అదే మన రిసెప్షన్కి అయితే మనమే స్వయంగా ఇప్పి సర్వ్ చేద్దాం. ఉసే అది పెళ్లి మండపమే, బిగ్గెడ్ మూవీలో షూటింగ్ స్పాట్ కాదే. పెళ్లిలో వచ్చిన గెస్ట్లకి ఇప్పి పెట్టకపోతే నేనైతే నేను పెళ్లి చేసుకొని పో. ఎవడైనా పెళ్ళికి ఏ ఆర్కెస్ట్రానో, ఏ సంగీతో, ఏ డ్యాన్స్ ప్రోగ్రామో పెట్టాలనుకుంటారు. ఈ ఇప్పి పెట్టుడేంది? ఇదంతా కాదు కానీ మీ వాళ్ళందరినీ ఒకసారి తీసుకెళ్ళి ఇప్పి పెట్టించుకో. మా వాళ్ళని మాత్రం వదిలేయే. ఈ కాన్సెప్ట్ కనుక మా అయ్యకి తెలిసిందనుకో, ఇప్పి నోట్లో పెట్టి కొడతాడే. అయితే ఇంకే నీకే టేస్ట్ తెలుస్తుంది. అసలు ఇప్పి సాస్ వేసుకొని తింటే ఉంటది నా సామిరంగా. అనా బొంగేం కాదు. ఆ రంగా ఎవడు, ఆ ఇప్పడవేందో, ఆ సౌండ్స్ ఏందో. నీకు ఇష్టం లేదేమో, నాకైతే ఇష్టం ఇప్పి. ఆది మానవులే ఆకులు కట్టుకున్నారు, దీనికి గత్తర్ రాను. ఎవరిని తిడుతున్నావురా? మా అమ్మమ్మ వాళ్ళ అమ్మనిలే. పాపం ఆవిడేం చేసింది? నీలాగా ఇప్పి తింది. అప్పటికి ట్రెండ్ లేదు కదా. ఏంది ఇప్పి తినటమా? నీకో విషయం తెలుసా, ఇప్పిలో క్లాసిక్ మసాలా కంటే మ్యాజిక్ మసాలా బాగుంటుంది. ఏంది దానిలో ఆప్షన్స్ కూడానా? ఇప్పి తినేది పిక్ పంపిస్తా చూడు, ఎంత బాగుంటుందో చూడ్డానికి కలర్ఫుల్ గా. ఏ చిచ్చి వద్దు, నేను కళ్ళు మూసుకుంటా. నువ్వు చూడకపోతే నీ ఫ్రెండ్ కి నేను వాట్సాప్ లో పంపించి నీకు చూపిమని చెప్తా. నువ్వు చేసిందా నా భరతనాట్యం నేను 10 మందికి చూపించుకోవడానికి? బట్టలు నాకే పంపే, నేను చూసి దడుచుకుంటా. సెండ్ చేసా, వస్తుంది. వామ్మో వస్తుంది. వామ్మో దీని యాంగ్జైటీ తగలయ్యా. వచ్చేసింది. చూసావా, బాగుందా ఇప్పి ఫోటో? ఇప్పి తినడం అంటే నూడిల్సా? రే మరితో ఇప్పి చేసుకుందామా? ఏంట్రా ఇది? ఇప్పి తినడం తప్పేం కాదంట మామా. సార్ మీ జిమ్లో మాకు సీట్ కావాలి సార్. ఓ ఏజ్ ఎంత?
సార్ దానికి టైర్ లేవు సార్. అవునా? సైకిల్ షాప్ అని చెప్పి టైర్లు ఫిట్ చేపిస్తా, అది వేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. కానీ ఏంటమ్మా, బెడ్షీట్ కావాలా? పిల్ల కూడా కావాలి. అరే, జిమ్లో 2 కుక్కలు పడుకునే చంపేయండి రేవాళ్ళు వాటిని. ఇంతకంటే లెగుతలేదు సార్. అరే, వంటనాయాలా? దోచేయ్ దొరికింది దోచేయ్ అందమైన నీది దోచేయ్ అందరికి అందనీది దోచేయ్